सखीकराभ्यां संबिभ्रति मध्यसुतां भजेऽहं प्रियं प्रगमन्तरं कृष्णोपवीतं बलमस्तोदेजः यज्ञवीरासं पुष्पाणमुद्रान् गन्धद्वारान्तराधरितां शिवस्ताङ्गरेणेः नमः अघोरेभ्यो नघोरेभ्यो घोरघोरधरेभ्यः नमस्ते सुरुद्ररूपेभ्यः सखीकराभ्यां संबिभ्रति मध्यसुतां भजेऽहं जगन्माता कात्यायनी देवी उमादेवी गौरी సో చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అత్యంత ఘనంగా కూడా తెప్పోత్సవం అయితే నిర్వహిస్తున్నారు. సో కృష్ణానది పరివాహమున ఆ స్వామి అమ్మవార్లని కూడా ఊరేగింపుగా ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఈరోజు తెప్పోత్సవంలోకి తీసుకురావడం జరిగింది. సో అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. సో ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. మనతో మాట్లాడడానికి చైర్మన్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, చైత్రమాసంలో భాగంగా ఈరోజు బ్రహ్మోత్సవాలు ఆఖరికి రోజుకి చేరుకున్నాయి. సో ఎలా ఉంది, ఏంటి ఘనంగా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఓం శ్రీ కందుర్గా నమః. మరి ఈరోజు మీరు చూశారు చైత్రమాస సందర్భంగా మరి 5వ రోజు ఇవాళ 31వ తారీఖు నాడు ఇప్పుడు కూడా ఉత్సవాలు చేసుకుంటూ మనం వివిధ వాహనాల మీద ఊరేగింపు జరిగింది ఊరంతా కూడా. అలాగే మరి ఈరోజు 31వ తారీఖు నాడు మనం ఈరోజు మరి 3వ తారీఖు నాడు ఇవాళ ఫంటు మీద ఆ స్వామివారిని పెట్టి తెప్పోత్సవం లాగా మన ఊరేగింపు జరుపుకుంటున్నాం. మరి ఈరోజు ఇది అయిన తర్వాత 12 సార్లు దేవాలయం చుట్టూ ప్రదర్శన చేసి అలాగే అక్కడ ఒక నిద్ర కూడా అది ఉయ్యాల సేవ అంటారు, అవన్నీ కూడా కార్యక్రమం చేసుకున్నాం. భక్తుల మధ్యలో అత్యంత వైభవంగా మనం వారం రోజుల నుంచి ఘనంగా చేసుకుంటున్నాం. అలాగే భక్తులంతా తెలిసి వాళ్ళందరినీ కూడా భక్తులందరి సమక్షంలో వాళ్ళందరూ మీరు చూస్తున్నారు కూర్చుని ఉన్నారు. మరి మా దేవాలయ సిబ్బంది, ఈవో గారు, ట్రస్ట్ బోర్డు, పోలీస్ సిబ్బంది అందరి సమక్షంలో ఇప్పుడు బంటు బయలుదేరబోతుంది ఇవాళ నదిలో విహారం కోసం. జై భవాని, జై భవాని. థ్యాంక్ యూ సో మచ్. సో గురువుగారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. గురుగారు చెప్పండి, ఈరోజు నది తెప్పోత్సవం జరుగుతుంది. సో ఆ స్వామి అమ్మవార్లను చాలా ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి కూడా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. సో ఈ తెప్పోత్సవం యొక్క ముఖ్య ఫలం ఏంటి? ఇది నౌకా విహారం అమ్మ, తెప్పోత్సవం కాదు. నౌకా విహారము మనకి ఈ నౌకా విహారము సంవత్సరంలో ఒకసారి తెప్పోత్సవ రూపంలోనూ హంసవాహనం మీద, అది దక్షిణాయనంలో వచ్చే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, మరి ఇప్పుడు ఉత్తరాయణంలో మనకి చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు, అనంతరం వెంటనే మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవ కళ్యాణాల్లో మనం ఈ రోజున ఆఖరి రోజు ఈరోజు నౌకా విహారం చేసి అమ్మవారిని 3 రౌండ్లుగా త్రిభువన ఈశ్వరి ఆవిడ, అందుకని 3 భువనాంతరాలకి ఆవిడే అధిపతి కాబట్టి 3 ప్రదక్షిణలుగా నౌకా విహారం చేయించి మనం మూర్తులను పైకి తీసుకెళ్ళి పౌలింపు సేవా కార్యక్రమాలు చేస్తాం. పుష్పయాగం కూడా చేస్తారని చెప్పుతున్నారు, దాని విశిష్టత? ఈరోజే మనకి పౌలింపు సేవ అంటేనే పుష్పయాగోత్సవం అమ్మ. అది కేవలం పుష్పాలు ప్రత్యేకంగా చేసేదాన్ని పుష్పయాగ శయనోత్సవం అంటాం. ఎందుకంటే పవలింపు సేవ చేసేటప్పుడు పాన్పు ఉండాలి, ఆ పాన్పు పుష్ప పాన్పుగా ఉండాలి, అందుకని దాన్నే పుష్పయాగి శయనోత్సవం అంటాం.
సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇక్కడ స్వామి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి నదిలో నదీ విహారం చేయిస్తున్నారు. సో ఒక్కసారి ఏర్పాటు చూస్తున్నట్లయితే చాలా బోట్నంతా కూడా చాలా గొప్పగా అలంకరించారు. అలాగే చాలా వైభవంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అమ్మవారిని కూడా ఊరేగింపుగా వివిధ కార్యక్రమాలతో ఊరేగింపుగా ఇక్కడ నదిలో వచ్చాక 3 రౌండ్ల పాటు కూడా అమ్మవారిని స్వామివారిని కూడా ఇక్కడ ఊరేగింపుగా నౌకా విహారం అయితే చేస్తారు. కృష్ణానదిలో చాలా అత్యంత వైభవోపేతంగా కూడా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసి చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ప్రజెంట్ ఒకసారి ఉత్సవమూర్తులను కూడా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. సో నదీ విహారం పూర్తయిన తర్వాత కూడా భక్తులకి కార్యక్రమాలు పవలింపు సేవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి కూడా గురుగారు చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.